రంగురంగుల రగ్గులు, చలికాలంతో స్వెటర్లకు యమగిరాకీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్ట్లో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో ఆసీస్ విజయం కన్నా స్టార్ ప్లేయర్స్ ట్రావిస్ హెడ్ అలాగే మహమ్మద్ సిరాజ్ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలైట్ అయింది. రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్ధం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్ చేశాడు. మంచి ఊపు మీదున్న సిరాజ్ ట్రావిస్ హెడ్ను పెవిలియన్కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు. హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్ను ఏదో ఆడడం కెమెరాలో రికార్డ్ అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు. అయితే బాగా బౌలింగ్ చేశావని సిరాజ్ను మెచ్చుకున్నానని, కానీ అతను తప్పుగా అర్థం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్ధం చెబుతున్నాడని అన్నాడు. ఏదేమైనప్పటికీ వీరిద్దరి వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం సిరాజ్, హెడ్ ఇద్దరు ఐసీసీ క్రమశిక్షణ విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం. అయితే ఐసీసీ ప్రవర్తన నియమావళిని వీరిద్దరూ పూర్తి స్థాయిలో ఉల్లంఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లకు బిగ్ రిలీఫ్ అని చెప్పుకోవాలి. ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశం ఉంది.